ఉంది సర్టిఫికేట్ ఈ సంఘటన జరగడానికి ముందు ఇచ్చిందా తర్వాత ఇచ్చిందా, అది ఎప్పుడు నమోదై ఉన్నది, అది కూడా తేలాల్సిన అంశం. రైట్. రవికిరణ్ గారు సార్ ఏమంటారు? అంటే ఇక్కడ హత్య కాకుండా ఆకతాయి అంటే గబక్కన రాయేసిపోతాడు, కానీ ఒక 4-5గురితో కలిసి వెంట జాగ్రత్తగా ఫాలో అవుతా అక్కడ స్కూల్ దగ్గర ప్లాన్ చేసి వేస్తాడా? యాక్చువల్ గా సాయి గారు ఆ రోజు 8 గంటలకి, ఎప్పుడు రాత్రి 8 గంటలకి నేను స్వయంగా నా కారులో రామర్పాడు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉన్నాను. నేను ఏదో పర్సనల్ పని మీద వెళ్ళాను. జంక్షన్ దాటి ముందుకు చాలా టైం పట్టింది తీరేవటానికి. ముందుకు వెళ్తే లెఫ్ట్ లో క్రెయిన్ లో దండ, నేను చూడలేదు, మా కారులో మా అబ్బాయి చూశాడు. క్రెయిన్ దండ కనిపిస్తుందానా, ఇక్కడ ఎవరు వచ్చారు ఏంటంటే నాకేం తెలుసు, మనం ఫాలో అవ్వడం ఒక రోజు నుంచి తిరుగుతుంది, ఫాలో అవ్వలేదంటే వాడే మొబైల్లో చూసుకుని నేను వెళ్తున్నాను. జగన్ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడికి. అప్పుడంతా కరెంట్ లేదు, చీకటిగా ఉంది, మొత్తం లైట్లన్నీ తీసేసి ఉంది. ఆ ఏరియా అంటే మీకు కూడా అవగాహన ఉంది, రామర్పాడు రింగ్ దాటి ముందుకు వెళ్ళాక కొన్ని నేరో అయిపోతాయి. అలాగే తీగలు, ఎలక్ట్రికల్ వైర్స్ కూడా బాగా తిరుగు పైనే ఉంటాయి. హెవీ వెహికల్స్ వస్తే ఇరుక్కుపోతాయి, కరెక్ట్ పెట్టి ఎత్తాలి. అది మనకి మీకు పరిస్థితి నాకు కూడా తెలుసు ఐడియా. ఆ తర్వాత అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ హత్య చేసే ప్రయత్నం జరిగి ఉంటే ఆ పరిస్థితి అలా ఉండేది కాదు కదా. ఇప్పుడు నేను కారులో అలా వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సరే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని వేరే రూట్ వెళ్ళిపోయాను అనుకోండి, అసలు వెళ్ళే పరిస్థితి ఉండేది కదా. హత్యా ప్రయత్నం జరిగి ఉంటే కనుక మొత్తం ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు, ఇంకా గంటల తరబడి అలాగే ఉండేది, వేరే రకంగా ఉండేది. ఇప్పుడు అక్కడ జరిగింది, పోలీసు వాళ్ళు చెప్తున్నా, అక్కడ నేను వెళ్తున్నప్పుడు కూడా వైసీపీ లేడీస్ వాళ్ళందరూ బస్ స్టాండ్ దగ్గర అందరూ జెండా తీసుకుంటూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. నిజంగా హత్య ప్రయత్నం జరుగుంటే ఆ యాక్టివిటీ విజయవాడలో ఒక హత్య ప్రయత్నం జరిగితే ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అలా జరగదు, అలా ఉండదు, వాతావరణం వేరే రకంగా ఉంటది. సో అది జరిగింది హత్యా ప్రయత్నం కాదని చెప్పి సజ్జల వారికి కూడా తెలుసు. ఆయన కూడా అన్నారు ఆన్ ది రికార్డ్, ఆకతాయిలు చేసే పని అనుకున్నాం, ఆ తర్వాత తీవ్ర గాయాలని, తర్వాత ఫోటో రిలీజ్ చేసి ఇదే వర్డ్స్ ఉపయోగించారు ఆయన. సో ఇది ఇంతకు ముందు చెప్పినట్టు ఆకతాయిలు చదువు మానేసి చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు వెనక నుంచి ఎవరో ఇన్స్టిగేట్ చేసి రెచ్చగొట్టి, లేకపోతే కొంతమంది ఉంటారు చూడండి కొట్టేస్తాను సీఎం ని రాయి కొడతానంటే కురవడం, అబ్బాయి ఎలా కొడతాం దీన్ని చూపిస్తా కదా, ఇటువంటి ఉంటాయి. కొంచెం అలగా జనాలు కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి. ఇది దురదృష్టకరం. అది పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మరి